Hello everyone, welcome to T1 Academy. My name is Vinay Kumar. I am Arithmetic Reasoning faculty. Now, this is very important concept. So, tough model కి వెళ్ళినప్పుడు ఈ మోడల్ నుంచి క్వశ్చన్స్ వస్తాయమ్మా. టఫ్ లెవెల్కి వెళ్ళినప్పుడు విల్ గెట్ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ మోడల్. ఓకే, సో ఈ కాన్సెప్ట్ 4 దాంట్లో మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయమ్మా. ఓకే, సో ఒకటే మోడల్లో ఉంటాయి. సో అవి ఎలా ఉంటాయంటే చూడండి, మనకు ఇప్పటి వరకు క్వశ్చన్లో ఒక స్పీడ్ ఆఫ్ ద స్ట్రీము లేకపోతే అప్ స్ట్రీము డౌన్ స్ట్రీము టైం ఇచ్చాడు. అంటే అప్ స్ట్రీమ్ ఒకటే ఇచ్చాడు, డౌన్ స్ట్రీమ్ ఒకటి ఇచ్చాడు, టైం ఒకటే ఇచ్చాడు. ఈ మెథడ్లో ఎలా అంటే ఈ కాన్సెప్ట్లో ఎలా ఇస్తాడంటే అప్ స్ట్రీమ్లు 2 ఇస్తాడు, డౌన్ స్ట్రీమ్లు 2 ఇస్తాడు, టైం ఇస్తాడు. అప్పుడు వాడు ఏం కనుక్కోమంటే ఈ రెండు ఇచ్చేసి ఏం కనుక్కోమంటే అంటే స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటాడు. ఏం కనుక్కోమంటాడంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటాడు, ఆర్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అంటాడు. స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఏదైనా అడతాడు. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటాడు, లేకపోతే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటాడు. అప్ స్ట్రీమ్ ఇస్తాడు, డౌన్ స్ట్రీమ్ ఇస్తాడు, టైం ఇస్తాడు మనకి. సో లెట్స్ సీ ద క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్ కాన్సెప్ట్. సో ఫస్ట్ క్వశ్చన్, రైట్, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ 30 kmph, downstream speed is 40 kmph. A boat covered the distance in 2 hours. And if the upstream speed is 20 and the downstream speed is 30, the boat covers that distance in 3 hours. So then find boat in still water. సో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి చూడండి మా దీని మీద. సో క్వశ్చన్స్ ఎలా అంటే 4 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు మా దీని మీద, రైట్. సో ఫస్ట్ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్, రైట్. సో ఇక్కడ అప్ స్ట్రీమ్ స్పీడ్ అన్నానమ్మా, ఇది అప్ స్ట్రీమ్ స్పీడ్ కాదు, అప్ స్ట్రీమ్ డిస్టెన్స్. ఇవి డిస్టెన్సెస్ మా. సో కైండ్లీ నోట్ దీస్ ఆర్ డిస్టెన్సెస్. A boat covers upstream distance 30 kilometers and downstream distance 40 kilometers in 2 hours. Make them distance, okay, not speed. Please note it. So distance 30 kilometers and 40 kilometers in 2 hours and 20 kilometers 30 kilometers in 3 hours. It's at certain speeds. Then find speed of the boat in still water, and second speed of stream, and third one upstream speed, fourth one downstream speed, upstream speed, downstream speed. So ఈ 4 కనుక్కోమంటాడు మా. ఓకే, a boat covers upstream 30 kilometers, downstream 40 kilometers in 2 hours and upstream 20 kilometers, downstream 30 kilometers in 3 hours. Then find the speed of the boat in still water, speed of the stream, upstream speed, downstream speed. ఓకే, రైట్. సో దీన్ని ఏ విధంగా చేద్దాం చూడండి మా జాగ్రత్తగా, రైట్. ఫస్ట్ చూడండి మా, అప్ స్ట్రీమ్ డిస్టెన్స్, డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ అండ్ టైం అని రాసేసుకోండి. ఓకే, సో అప్ స్ట్రీమ్ ఎంత ఉంది మా 30, డౌన్ స్ట్రీమ్ ఎంత ఉంది 40, టైం ఎంత ఉంది 2. నెక్స్ట్ అప్ స్ట్రీమ్ ఎంత ఉంది 20, డౌన్ స్ట్రీమ్ ఎంత ఉంది 30, సో టైం ఎంత ఉంది 3. సో ఫస్ట్ స్టెప్ మన ఇక్కడనే అప్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కుందాం. అప్ స్ట్రీమ్ స్పీడ్ అండ్ సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈక్వల్స్ టు
చూడండి అప్ స్ట్రీమ్ స్పీడ్, డౌన్ స్ట్రీమ్ స్పీడ్, రైట్. సో ఫస్ట్ ఒక స్టెప్ ఉంటుందమ్మా, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, రైట్. లెట్స్ ఫోకస్ ఆన్ దిస్ స్టెప్. 30 into 30, 30 into 30 is 900, right. 20 into 40, 30 into 30 is 900, 20 into 40 is 800. Okay, so 30 into 30 is 900, 20 into 40 is 800. So what is the difference, ma? What is the difference between these two? 100. Okay, what is the difference, ma? 100. Okay, so difference వచ్చేసింది. First we have to find the upstream, no? We have to find the upstream. Same 100 కూడా ఇక్కడ రాసేసేయాలి మా. So this denominator is same for 2. So we have to find the upstream, right? So I will close this upstream. So what we left? Downstream and time. So I will close this upstream. So it upstream ని క్లోజ్ చేస్తున్నాను. అప్పుడు ఏముంటుంది చూడండి మనకు, 40 into 3 ఎంత 120 and 30 into 2 ఎంతమ్మా 60. ఓకే, సో ఇది క్లోజ్ చేసినప్పుడు ఏముంటుంది మనకు, 40 into 3 is 120, 30 into 2 is 60. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ మా? వాట్ ఈస్ దిస్ డిఫరెన్స్? ఈ డిఫరెన్స్ ఎంత చెప్పండి, 60 వస్తుంది. 120 మైనస్ 60, 60 వస్తుంది. అంటే చూడండి 60 ఎంతమ్మా 60, రైట్. సో 0 0 క్యాన్సల్. ఓకే, 0 0 క్యాన్సల్. ఎంత వస్తుంది మనకు, 6/10, 6/10. సో నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ అంటే సార్ చూడండి మా, డౌన్ స్ట్రీమ్ కదా, ఇది క్లోజ్ చేసేయండి. డౌన్ స్ట్రీమ్ కదా, ఇది క్లోజ్ చేసేయండి. చూడండి ఇది క్లోజ్ చేసినప్పుడు చూడండి 30 into 3 అంతే కదా, రైట్. చూడండి మా, ఓకే ఇది క్లోజ్ చేస్తున్నాను మా. ఫర్ సపోజ్ ఇది రబ్ చేస్తున్నా, చూడండి క్లారిటీ కోసం రబ్ చేస్తున్నాను ఇవి, రైట్. సో ఇది క్లోజ్ చేశాను అనుకోండి, ఓకే. సో ఇది క్లోజ్ చేశాను అనుకోండి. సో క్లోజ్ చేస్తే ఏముంటుంది మా ఇక్కడ మనకి, సో 30 into 3, 30 into 3 ఎంత ఉంది మా 90. నెక్స్ట్ 20 into 2 ఎంత 40. వాట్ ఈస్ ద డిఫరెన్స్ 50. రైట్ దట్ 50 ఇన్ ద న్యూమరేటర్. ఓకే, సో 50/100 ఎంత 1/2. ఎంత 1/2. అంటే ఈ 1/2 అంటే మనం ఏం తీసుకుంటాం అంటే స్పీడ్ ఆఫ్ ద డౌన్ స్ట్రీమ్ ఈజ్ 2 అని తీసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ 6/10 ఉంది కదా, 6/10 ఉంది కదమ్మా. మనము ఈ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఎలా తీసుకుంటాం అంటే, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎలా తీసుకుంటామంటే చూడండి, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈక్వల్స్ టు, జస్ట్ దీన్ని రివర్స్ చేస్తాం అంతే. 6/10 ఉంది కదా, మనం ఏం చేస్తాము 10/6 అని తీసుకుంటాం. ఓకే, సో ఎంత వస్తుంది మనకు, ఇక్కడ 3 ఇక్కడ 5 వస్తుంది అంతే కదా, 5/3 తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ డౌన్ స్ట్రీమ్ ఎంత తీసుకుంటాం, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత తీసుకుంటాం అమ్మా 2 kmph తీసుకుంటాం. ఓకే, ఇక్కడ ఎంత తీసుకుంటాము 1/2/3 kmph అని తీసుకుంటాం. ఎంతమ్మా 1/2/3 kmph. సో మనకు అప్ స్ట్రీము డౌన్ స్ట్రీము వచ్చింది. ఓకే, అప్ స్ట్రీము డౌన్ స్ట్రీమ్ వచ్చింది. సో నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనము, సో దీన్ని మనము ఏం రాసుకోవచ్చుమా, కెన్ వి రైట్ దిస్ యాజ్ 1.6 kmph. అప్ స్ట్రీమ్ మనం 1.6 kmph అని రాసుకోవచ్చు కదా. చూడండి, సో అప్ స్ట్రీమ్ మరి 1.6 వచ్చింది, డౌన్ స్ట్రీమ్ 2 వచ్చింది. సో మనం ఏం కనుక్కోవాలి నెక్స్ట్, బోట్ ఇన్ ద స్టిల్ వాటర్ కనుక్కోవాలి. అప్ స్ట్రీమ్ ఎంతమ్మా 1.6, డౌన్ స్ట్రీమ్ 2. సో బోట్ ఇన్ ద స్టిల్ వాటర్ కనుక్కోవాలి, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ కనుక్కోవాలి, రైట్. సో కనుక్కుందాం చూడండి, అప్ స్ట్రీమ్ 1.6, డౌన్ స్ట్రీమ్ 2. సో టోటల్ ఎంత 3.6, 3.6/2 ఎంత 1.8. అంటే ఈ డిఫరెన్స్ ఎంతమ్మా 0.2, ఈ డిఫరెన్స్ ఎంత 0.2, -0.2 + 0.2. అంటే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఎంత వచ్చింది మనకు 0.2 వచ్చింది. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎంత వచ్చింది 1.8 వచ్చింది, రైట్. సో ఈ విధంగా చేస్తామమ్మా మనం మెథడ్. ఈ మెథడ్ అనేది ఇలా ఉంటుంది చూడండి. సో ఫస్ట్ ఏం చేస్తాం మనము, మనకి ఇచ్చిన డాటాని అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ టైంలో దాంట్లో రాస్తాము. ఓకే, సో ఇక్కడ ఎంత వస్తుందమ్మా 30 40 వస్తుంది, ఇక్కడ 30 వస్తుంది. ఓకే, సో ఈ విధంగా రాసిన తర్వాత అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ తీసుకుంటాము. ఫస్ట్ వీటి మధ్యలో అమ్మా ఈ టైం క్లోజ్ చేసేసి ఫస్ట్ టైం క్లోజ్ చేస్తాము.
టైం క్లోజ్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది ఇక్కడ చూడండి. సో 30 × 30 30 × 30 900 వస్తుంది. నెక్స్ట్ 20 × 40 ఎంత వస్తుంది 800 వస్తుంది. సో 900కి 800 డిఫరెన్స్ 100 కాబట్టి కింద రాస్తాం, అది సేమ్ ఇక్కడ 100 రాస్తాము. నెక్స్ట్ చూడండి, మనం అప్ స్ట్రీమ్ కనుక్కోవాలనుకున్నప్పుడు విల్ క్లోజ్ దిస్. అప్ స్ట్రీమ్ కనుక్కున్నప్పుడు ఏం కంటామా, ఇది క్లోజ్ చేస్తాం. అంటే ఏమవుతుంది 40 × 3 = 120, 30 × 2 = 60, రైట్. సో డిఫరెన్స్ ఎంత 60, అది న్యూమరేటర్ రాస్తాము. నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ కనుక్కోవాలనుకుంటే డౌన్ స్ట్రీమ్ క్లోజ్ చేస్తాము. 30 × 3 = 90, 40 × 2 20 × 2 = 40, అది డిఫరెన్స్ తీసుకుంటాము. 50 వచ్చింది పైన రాస్తాము. సాల్వ్ చేస్తే మనకు ఎంత వచ్చింది 1.6 ఏమో అప్ స్ట్రీమ్ వచ్చింది, డౌన్ స్ట్రీమ్ ఏమో 2 వచ్చింది. నెక్స్ట్ స్టిల్ వాటరు స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అనుకున్నాం. ఎంత వచ్చింది ఇది ఎంత 1.8 వచ్చింది, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ 0.2 వచ్చింది. ఓకే, సో లెట్స్ గో టు ద అనదర్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము, మనకు క్లారిటీ వస్తుంది. సో అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్. సో అప్ స్ట్రీమ్ 10 అప్ స్ట్రీమ్ ఎంత తీసుకుంటారంటే 8 తీసుకోండి, లేకపోతే అప్ స్ట్రీమ్ 10 తీసుకోండి, రైట్. సో డౌన్ స్ట్రీమ్ 12 తీసుకోండి, 1 అవర్ తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది మా, ఇక్కడ అప్ స్ట్రీము 5 తీసుకోండి, డౌన్ స్ట్రీము 6 తీసుకోండి, ఎంత 2 అవర్స్ తీసుకోండి. అంటే అప్ స్ట్రీము 10 కిలోమీటర్స్, డౌన్ స్ట్రీము 12 కిలోమీటర్స్ని ఎన్ని అవర్స్లో కవర్ చేసింది 1 అవర్లో. అప్ స్ట్రీము 5 కిలోమీటర్స్ని, డౌన్ స్ట్రీము 6 కిలోమీటర్స్ని ఎన్ని అవర్లో కవర్ చేసింది 2 అవర్స్లో, రైట్. సో ఫస్ట్ ఏం చేయాలి, మనము క్రాస్ మల్టిప్లై చేయాలి. 10 × 6, ఓ మై గాడ్ ఇక్కడ రివర్స్ వస్తుంది, ఒక్క నిమిషం. ఇక్కడ ఏం చేస్తారంటే 8 తీసుకోండి, ఇక్కడ 9 తీసుకోండి, ఓకేనా. 8 9 తీసుకోండి సరిపోతుంది, రైట్. సో 12 × 8 96, ఇక్కడ ఎంత వస్తుందమ్మా 10 × 9 90. సో అప్ స్ట్రీమ్ స్పీడ్ చూడండి, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈక్వల్స్ టు డినామినేటర్లు ఎంత వస్తుందమ్మా, డిఫరెన్స్ ఎంత 6. ఇక్కడ డౌన్ స్ట్రీమ్ ఎంత వస్తుంది /6 వస్తుంది. సో వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద అప్ స్ట్రీమ్. క్లోజ్ ద అప్ స్ట్రీమ్ క్లోజ్ చేసేయండి. అప్ స్ట్రీమ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి అప్ స్ట్రీమ్ క్లోజ్ చేసేయండి. 24 హియర్, ఇక్కడ ఎంత 9 హియర్, 24 - 9 ఎంత 15, అంతే కదా. 24 - 9 = 15, ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది డౌన్ స్ట్రీమ్ కనుక్కోవాలి కాబట్టి డౌన్ స్ట్రీమ్ క్లోజ్ చేయండి. సో క్లోజ్ ద డౌన్ స్ట్రీమ్ నౌ. సో మనకి ఎంత వస్తుంది డౌన్ స్ట్రీమ్ క్లోజ్ చేస్తే ఏముంటుందమ్మా, సో 10 × 2 ఎంతమ్మా, 10 × 2 = 12, 10 × 2 = 20, 1 × 8 = 8. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ 12, అంతే కదా. సో 12/6 అంటే ఇక్కడ ఎంత వస్తుంది చూడండి, 2 5 అంటే 2/5 కదా. అంటే ఎంత వస్తుంది 2/5 అంటే 0. ఎంత వస్తుంది అమ్మా 0.4 కదా. ఎంత 2/5 అంటే 0.4, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది చూడండి 0.4 అంటే సో 6/12 అంటే ఎంత వస్తుంది 2 హియర్ 0.5 kmph, ఓకే. సో 0.4 kmph, 0.5 kmph, ఓకే. 0.4 kmph, 0.5 kmph అంటే ఏమొచ్చింది అప్ స్ట్రీమ్ స్పీడ్ 0.4 kmph, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 0.5 kmph. సో నెక్స్ట్ ఏం చేయాలి మనము, వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అండ్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్, అంతే కదా, రైట్. సో అప్ స్ట్రీమ్ ఎంత ఉంది 0.4, డౌన్ స్ట్రీమ్ 0.5, ఎంత వస్తుందమ్మా 0.9, అంతే కదా. 0.4 + 0.5 0.9, 0.9/2 ఎంత 0.45, రైట్. సో స్పీడ్ ఆఫ్ ద బోట్ అండ్ స్టిల్ వాటర్ ఎంత 0.45. నెక్స్ట్ సో ఇక్కడ ఎంత వస్తుందమ్మా 0.05, ఇక్కడ కూడా ఎంత వస్తుంది 0.05. ఇదేంటి స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్, అంతే కదా. దిస్ ఈజ్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్, ఓకే. ఇక్కడ చూడండి స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్,
బోట్ ఇన్ స్టిల్ వాటర్, రైట్. సో ఈ విధంగా ఉంటాయి మా. లెట్స్ గో టు ద క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ బోట్ కెన్ కవర్ 40 kilometers upstream and 60 kilometers downstream together in 13 hours. Also 50 kilometers upstream and 72 kilometers downstream together in 16 hours. What is the speed of the boat in still water అంటున్నాడు. What is the speed of the boat in still water అంటున్నాడు, రైట్. సో ఫస్ట్ డాటా రాసేయండి. ఓకే, సో అప్ స్ట్రీము ఎంతుంది 40, డౌన్ స్ట్రీము 60, ఎన్ని అవర్స్ 13 hours, రైట్. సో అప్ స్ట్రీము డౌన్ స్ట్రీము టైము. సో అప్ స్ట్రీమ్ ఎంత ఉంది మా? అప్ స్ట్రీమ్ 40, డౌన్ స్ట్రీమ్ ఎంత 60, ఎంత 13 hours. నెక్స్ట్ 16 hours అంట ఇట్ కవర్స్ ఎంత 50 kilometers అప్ స్ట్రీమ్, 72 kilometers డౌన్ స్ట్రీమ్, రైట్. సో అప్పుడు ఏమంటున్నాడు? నిశ్చల నీటిలో పడవ వేగం ఎంత అంటున్నాడు. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఏం చేయాలమ్మా? వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? సో స్టెప్ వైజ్ చెప్తాను చూడండి, మీరు క్లియర్గా రాసుకోండి. స్టెప్ వైజ్ చెప్తాను. స్టెప్ 1, ఓకే, రైట్. సో స్టెప్ 1 ఏంటి? క్రాస్ మల్టిప్లై చేయాలి. 40, 60, 50, 72. సో హౌ మచ్ విల్ గెట్ హియర్? సో 288, సారీ అంతేనా? 248. సో 8 హియర్. సో 288 అంటే 2880. ఇక్కడ ఎంత వస్తుంది మా? 3000. వాట్ ఈస్ ద డిఫరెన్స్? 120. ఓకే, స్టెప్ 1లో మనకి ఎంత వచ్చింది? 120 వచ్చింది, రైట్. సో కీప్ ఇట్ ఏ సైడ్. నెక్స్ట్ చూడండి మా, స్టెప్ 2. స్టెప్ 2లో మనం ఏం కనుక్కోవాలి? స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ అప్ స్ట్రీమ్, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్. ఓకే, సో చూడండి స్టెప్ 2. స్టెప్ 2లో మనము అప్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కోవాలి. అప్ స్ట్రీమ్ స్పీడ్, ఓకే, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కూడా కనుక్కోవాలి. డౌన్ స్ట్రీమ్ స్పీడ్. సో అప్ స్ట్రీమ్ స్పీడ్, డౌన్ స్ట్రీమ్ స్పీడ్. సో అప్ స్ట్రీమ్ స్పీడ్, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అనుకోవాలంటే ఏం చేయాలమ్మా? మనకు వచ్చిన డిఫరెన్స్ ఎంత వచ్చింది? 120ని కింద రాయండి ఇక్కడ, ఓకే, రైట్. ఇక్కడ కూడా 120 కింద రాసేయండి, రైట్. సో లెట్స్ టేక్ ద డిఫరెన్స్. మనం అప్ స్ట్రీమ్ కనుక్కోవాలనుకుంటున్నాం కదా, అప్ స్ట్రీమ్ కనుక్కోవాలనుకుంటున్నాం కాబట్టి అప్ స్ట్రీమ్ని క్లోజ్ చేయండి. లెట్స్ క్లోజ్ ద అప్ స్ట్రీమ్. సో క్లోజ్ అంటే తీసేస్తున్నా చూడండి. ఇప్పుడు ఏముంది? డౌన్ స్ట్రీమ్ ఉంది. జస్ట్ మల్టిప్లై దెమ్. సో ఎంత? 60 × 16 ఎంతమ్మా? 960. నెక్స్ట్ 72 × 13, ఓకే. సో 6, 2, 1, 6, 72. సో 6, 3, 9, 936. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ మా హియర్? డిఫరెన్స్ ఎంత వస్తుంది? 24, అంతే కదా. రైట్ ద 24 ఇన్ ద న్యూమరేటర్. నెక్స్ట్ చూడండి మా, రైట్. సో మన నెక్స్ట్ ఎంత ఉంది ఇక్కడ? 40, 50 కదా. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? డౌన్ స్ట్రీమ్ కనుక్కోవాలి కాబట్టి డౌన్ స్ట్రీమ్ క్లోజ్ చేయండి. క్లోజ్ ద డౌన్ స్ట్రీమ్ అంటే డౌన్ స్ట్రీమ్ని రబ్ చేస్తున్నాను, ఓకే. సో వాట్ విల్ గెట్ హియర్? సో 16 × 40. 16 × 40 హౌ మచ్? 640. ఇక్కడ 50 × 13, 650. వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? 10. రైట్ ద 10 హియర్, ఓకే. సో మనకి ఏమొచ్చింది? అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్లు వచ్చాయి. అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ చూడండి ఒకసారి. 24 5 సో 10 12, ఓకే. అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంతమ్మా? 5 kmph. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 12 kmph, ఓకే, రైట్. సో ఇప్పుడు చూడండి మనకు అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ వచ్చాయి కాబట్టి స్టిల్ వాటర్ కనుక్కోవచ్చు కదా. సో అప్ స్ట్రీమ్ ఎంత ఉంది అమ్మా? 5. డౌన్ స్ట్రీమ్ ఎంత ఉంది? 12. సో 12 + 5 ఎంతమ్మా? 17. 17 మీన్స్ హౌ మచ్ విల్ గెట్ హియర్? 8.5, అంతే కదా. సో 8.5 ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్, ఓకే. సో ఇక్కడ చూడండి 3.5 అనేది స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. బట్ మనం ఏమడిగాడు? స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అడిగాడు. సో వాట్ ఈస్ ద ఆన్సర్ నౌ? ఎంత వచ్చిందమ్మా మనకు? 8.5 కదా. ఈజ్ దిస్? ఎస్, 8.5, రైట్. సో ఆప్షన్ సి. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ బోట్ కెన్ కవర్ 20 kilometers upstream, 32 kilometers downstream in 3 hours and 40 kilometers upstream and 48 kilometers downstream in 5.5 hours. అంటే 5 1/2 ఇచ్చాడు. సో వాట్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, స్పీడ్ ఆఫ్ ద కరెంట్ కనుక్కున్నాడు, ప్రవాహ వేగం కనుక్కోమని చెప్పాడు. రైట్. సో యాజ్ యూజువల్గా డాటా రాసేయాలి. ఫస్ట్ ఇక్కడ ఏమన్నాడు 20 32 40 48 అంట. ఓకే రైట్. సో చూడండి డాటా రాసేసండి యాజ్ యూజువల్గా. అప్స్ట్రీము, డౌన్ స్ట్రీము, టైము. ఓకే. సో అప్స్ట్రీమ్ ఎంత ఉంది 20, డౌన్ స్ట్రీమ్ ఎంత ఉంది 32. ఎన్ని అవర్స్ మా 3 hours. నెక్స్ట్ అప్స్ట్రీమ్ ఎంత ఉంది 40, డౌన్ స్ట్రీమ్ ఎంత ఉంది 48. ఎన్ని అవర్స్ ఉంది ఇక్కడ 5.5 గంటల్లో అన్నాడు కాబట్టి సో 5/2, 5 1/2 అంతే కదా, 5 1/2 కదమ్మా. సో 5 1/2 నేను ఏం రాయొచ్చు మనము 11/2 అని రాయొచ్చు కదా. కెన్ వి రైట్ ఇట్ యాజ్ 11/2. ఓకే రైట్. సో స్టెప్ 1 ఏంటి మా, మల్టిప్లై చేయడం. జస్ట్ మల్టిప్లై దేమ్. స్టెప్ 1 రాసేసేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. రైట్. సో స్టెప్ 1. సో స్టెప్ 1, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మా. ఇలాంటి క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా రాయాలి. స్టెప్ 1 ఏంటి 20 32 40 48. సో ఎంత వస్తుంది మా ఇక్కడ 960. ఇక్కడ ఎంత వస్తుంది 32 4s 8. సో 1280 కదా. అంటే ఎంత వస్తుంది 40, అంటే 320 వస్తుంది కదా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ 320. స్టెప్ 1లో ఎంత వచ్చింది మా 320 వచ్చింది. సో రైట్ దట్. ఓకే. స్టెప్ 2 చూడండి. సో రైట్ దట్ ఇన్ ద స్టెప్ 2. సో స్టెప్ 2లో ఏం కనుక్కోవాలి మా మనం, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ అప్స్ట్రీమ్, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్, లేకపోతే అప్స్ట్రీమ్ స్పీడ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కోవాలి. సో అప్స్ట్రీమ్ స్పీడ్, డౌన్ స్ట్రీమ్ స్పీడ్, అప్స్ట్రీమ్ స్పీడ్, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కుందాం. చూడండి అప్స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు మా ఇక్కడ డినామినేటర్లో 320, ఇక్కడ కూడా 320. సో అప్స్ట్రీమ్ అనుకోవాలంటే ఏం చేయాలి, వీ హ్యావ్ టు క్లోజ్ ద అప్స్ట్రీమ్. రైట్. నేను అప్స్ట్రీమ్ అనుకోవాలనుకుంటున్నా, అప్స్ట్రీమ్ క్లోజ్ చేస్తున్నా చూడండి. లెట్స్ క్లోజ్ ద అప్స్ట్రీమ్. రైట్. సో వాట్ విల్ గెట్ నౌ హియర్, సో వాట్ విల్ గెట్, సో 32 into 11/2. 32 into 11/2 is how much, 32 into 11/2, 11 into 16 అంతే కదా. సో 11/2 అంటే 32/2 is 16. హౌ మచ్ 176 కదా. నెక్స్ట్ 48 3s, 48 3s ఎంతమ్మా 144. సో 48 3s 4 2 144, 144. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్, విల్ గెట్ 32 రైట్. ఎంత వస్తుందమ్మా డిఫరెన్స్ 32 వస్తుంది. ఓకే రైట్ దట్ 32 హియర్. అంటే అప్స్ట్రీమ్ స్పీడ్ ఎంతమ్మా 10 kmph. అప్స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉంది 10 kmph. రైట్. సో నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ అనుకోవాలి కదా. సో డౌన్ స్ట్రీమ్ అనుకోవాలి కాబట్టి చూడండి ఇక్కడ 20 40 యాజ్ యూజువల్. సో డౌన్ స్ట్రీమ్ని రబ్ చేయండి అంతే కదా. రైట్. సో డౌన్ స్ట్రీమ్ రబ్ చేస్తే చూడండి మా 20 into 11/2, 20 into 11/2, 20 into 11/2 ఎంత వస్తుంది మా ఇక్కడ 110. నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది 40 into 3 120. వాట్ ఈస్ ద డిఫరెన్స్ 10. రైట్ ద 10 హియర్. సో 0 0 క్యాన్సల్. అంటే ఏంటి మా స్పీడ్, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత 32 kmph. మన క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నాడు, ప్రవాహ వేగం కనుక్కోమని చెప్పాడు. సో ప్రవాహ వేగం అంటే సో మనం డయాగ్రామ్ తీసుకోవాలి కదా. లెట్స్ టేక్ ద డయాగ్రామ్. ఓకే రైట్. సో డయాగ్రామ్ తీసుకోండి. అప్స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు 10 ఇచ్చాడు, డౌన్ స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు 32 ఇచ్చాడు. చూడండి మా అప్స్ట్రీమ్ 10 ఇచ్చాడు, డౌన్ స్ట్రీమ్ 32 ఇచ్చాడు. కెన్ వీ ఫైండ్ అవుట్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. ఎస్ 10 + 32/2, 10 + 32, 10 + 32/2 హౌ మచ్ 42. 42/2 ఈజ్ 21. అంటే చూడండి మా, సో ఇక్కడ చూడండి 21 - 11, 21 + 11,
Okay, what is the speed of the what is the speed of stream? The speed of the stream is 11 kmph. What is the speed of the stream? 11 kmph. Okay, do you have answer? Yes, option D. Okay, so step by step చేయాలమ్మా. ఫస్ట్ స్టెప్ 1 డిఫరెన్స్ తీసుకోవాలి, రైట్. సో ఈ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ డిస్టెన్సెస్ డిఫరెన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ టైం తీసుకోవాలి. సో టైంని ఎలా తీసుకుంటాము? అప్ స్ట్రీమ్ కనుక్కున్నప్పుడు అప్ స్ట్రీమ్ క్లోజ్ చేస్తాము, డౌన్ స్ట్రీమ్ కనుక్కున్నప్పుడు డౌన్ స్ట్రీమ్ క్లోజ్ చేస్తాము, వాటిని టైంతో మల్టిప్లై చేస్తాము. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, రైట్. సో చూడమ్మా, ఏ బోట్ కెన్ కవర్ 25 kilometers అప్ స్ట్రీమ్ ఇన్ 42 kilometers డౌన్ స్ట్రీమ్ ఇన్ 7 hours. ఆల్సో 30 kilometers upstream and 63 kilometers downstream together in 9 hours. What is the speed of the boat in still water? Speed of the boat in still water కనుక్కోమంటున్నాడు. ఓకే, రైట్. సో ఫస్ట్ డిస్టెన్స్ టైం రాసేయండి. అప్ స్ట్రీమ్ డిస్టెన్స్, డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్, టైం. సో అప్ స్ట్రీము, డౌన్ స్ట్రీము, టైం. సో అప్ స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు? 25 ఇచ్చాడు. డౌన్ స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు? 40 ఇచ్చాడు. టైము 7 ఇచ్చాడు. నెక్స్ట్ అప్ స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు మా? 30 ఇచ్చాడు. డౌన్ స్ట్రీము 63 ఇచ్చాడు. టైం ఎంత ఇచ్చాడు? 9 ఇచ్చాడు. ఓకే, రైట్. సో ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు ఫైండ్ ద స్టెప్ 1. స్టెప్ 1 ఏం చేయాలమ్మా? ఓకే, స్టెప్ 1లో వీ హ్యావ్ టు టేక్ డిఫరెన్స్. 25, 42, here 30, 63. How much we got here? 1575. How much we got here? 1260. So what is the difference here? Indamma 315 kada. So ante upstream downstream speeds kanukochu kada manam ikkada step 2 lo. Take step 2, right? So step 2 లో upstream. So upstream speed equals to ఎంతమ్మా? డిఫరెన్స్ ఎంత వచ్చింది? 315. అండ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈక్వల్స్ టు 315. డినామినేటర్లో 315. సో ఫస్ట్ ఏం చేయాలి మనం? వీ హ్యావ్ టు టేక్ దీస్ డిఫరెన్సెస్. డిస్టెన్స్, టైం డిఫరెన్స్ తీసుకోవాలి, రైట్. చూడండి, ఫస్ట్ నేను అనుకుంటున్నా అప్ స్ట్రీమ్ కనుక్కోవాలంటున్నా కాబట్టి అప్ స్ట్రీమ్ క్లోజ్ చేస్తున్నా, అంతే కదా. అప్ స్ట్రీమ్ కనుక్కోవాలంటున్నా కాబట్టి అప్ స్ట్రీమ్ క్లోజ్ చేస్తున్నా. ఏమవుతుంది అప్పుడు? 42 into 9 ఎంత ఇస్తుందమ్మా? 360 + 18, 378, అంతే కదా. 378. ఇక్కడ చూడండి 63 into 7. ఓకే, 60 + 3 into 7 కదా, అంటే 60 + 7 420, 420 + 21 441, అంతేనా? 441, రైట్. సో లెట్స్ టేక్ ద డిఫరెన్స్. డిఫరెన్స్ ఎంత వస్తుందమ్మా? 22. ఇక్కడ ఎంత వస్తుంది? 22 + 41 63. ఎంత? 63. అంటే 63 5 315 కదా, అంటే 5 kmph. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద అప్ స్ట్రీమ్? 5 kmph. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనము? డౌన్ స్ట్రీమ్ అనుకోవాలి. అంటే డౌన్ స్ట్రీమ్ క్లోజ్ చేయాలి కదా, రైట్. లెట్స్ క్లోజ్ ద డౌన్ స్ట్రీమ్. చూడండి, డౌన్ స్ట్రీమ్ క్లోజ్ చేస్తే ఏమవుతుంది? 25, 30 ఉంటుంది కదా. సో 37 = 210, 37 = 210, 25 9s ఎంత వస్తుంది? 225. ఎంత వస్తుంది? 225, అంతేనా? 25 9s 225. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? 15. రైట్ దిస్ డిఫరెన్స్ హియర్. ఓకే, సో 15 21s isn't it? సో 15 2s 30, ఇక్కడ 21s. సో 21 kmph. ఓకే, అంటే చూడండి మా అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత వచ్చింది? 5 kmph. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 21 kmph. నౌ లెట్స్ ఫైండ్ అవుట్ బోట్ ఇన్ స్టిల్ వాటర్, అంతే కదా. అప్ స్ట్రీమ్ ఎంత? 5. డౌన్ స్ట్రీమ్ ఎంత? 21. సో 21 + 5 ఎంత? 26, అంటే 13 కదా. సో ఇక్కడ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎంతమ్మా ఇప్పుడు? 13 kmph. మన జస్ట్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అడిగాడు. ఒకవేళ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అన్నాడు అనుకోండి, 8 kmph వస్తుంది, అంతే కదా. 8 kmph. ఇక్కడ మనడు బోట్ ఇన్ ద స్టిల్ వాటర్ అడిగాడు కాబట్టి 13 kmph. isn't it? 26, 13 kmph.
Okay, so what is the answer? Option A, right? So with this we completed the boats and streams ma, right? So with this we completed the boats and streams. Please subscribe to our channel T1 Academy, like the videos and share the videos to your friends and aspirants to share the knowledge. Thank you so much.